అందరికీ నమస్కారం. మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం గదా. మరి ఆరోగ్యంతో పాటు అంతే ముఖ్యమైనది మరొకటుంది. అదే మన ఆర్థిక భద్రత. ఈ రెండింటినీ ఒకేసారి కాపాడే ఒక కవచం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేనండి హెల్త్ ఇన్షూరెన్స్. అసలిది మన ఫ్యూచర్కి ఎలా అండగా ఉంటుందో చూద్దామా? ఒక్క క్షణం ఆలోచించండి. అనుకోకుండా ఏదైనా జరిగితే దాని వెల ఎంత? ఇక్కడ డబ్బు గురించి మాత్రమే కాదు. ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వొచ్చు, లేదా ఉన్నట్టుండి ఏదైనా అనారోగ్యం రావొచ్చు. ఇలాంటప్పుడు అయ్యే ఖర్చు అప్పటిదాకా మనం కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బంతా కరిగించేస్తుంది కదా. సరిగ్గా ఇలాంటి ఆర్థిక సుడిగుండంలో చిక్కుకోకుండా మనల్ని కాపాడేదే హెల్త్ ఇన్షూరెన్స్. సరే, ఇంతకీ ఈ అనుకోని ఖర్చులు ఎందుకొస్తాయి? దీనికి కారణం చాలా సింపుల్. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. ఎప్పుడూ ఎలా ఉంటుందో ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. నిజం చెప్పాలంటే ఇదే మనందరి ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. చూడండి, హెల్త్ ప్రాబ్లమ్స్కి వయస్సుతో సంబంధం లేదు. టైం చూసి రావు. పసిపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఈ అనిశ్చితి నుండే మనల్ని మనం కాపాడుకోవాలి. ఓకే, ఊహించుకోండి, ఒకవేళ సడన్గా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. బిల్లు అక్షరాల 25 లక్షలు. ఎలా ఉంటుంది? మనం ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న డబ్బంతా ఒక్క దెబ్బకి మాయమైపోతుంది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని తలకిందులు చేసే ఒక డేంజర్ బెల్లన్మాట. అమ్మో, ఇంత పెద్ద ఆర్థిక ప్రమాదం నుంచి మనల్ని కాపాడేదెవరు? ఇక్కడే మనకొక షీల్డ్ కావాలి, ఒక కవచం. అదే హెల్త్ ఇన్షూరెన్స్. అసలిది మన ఫైనాన్సెస్కి ఎలా కాపుగాస్తుందో చూద్దాం. హెల్త్ ఇన్షూరెన్స్ అంటే జస్ట్ డబ్బు కట్టడం, వదిలేయడం కాదు. అది ఒక భరోసా, ఒక ధైర్యం. మనకు బెస్ట్ ట్రీట్మెంట్ దొరకాలి, కానీ మన జేబుకు మాత్రం చిల్లు పడకూడదు. అలా చూసుకునే ఒక స్మార్ట్ ప్లాన్ అన్నమాట. మన ఫ్యామిలీకి మనం ఇవ్వగలిగే ఒక పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది. ఇప్పుడు చాయిస్ మనదే. ఒకవైపు ప్లాన్ చేసుకుని కట్టే చిన్న చిన్న ప్రీమియంలు, మరోవైపు అనుకోకుండా నెత్తిన పడే లక్షల బిల్లులు, మనల్ని అప్పుల పాలు చేసే భారం. సో తెలివైన నిర్ణయం తీసుకుంటే ఆ పెద్ద భారాన్ని మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఆ తెలివైన నిర్ణయమే హెల్త్ ఇన్షూరెన్స్. చాలామందికి ఒక డౌట్ వస్తోంది. సరే, నేను ఇన్షూరెన్స్ తీసుకున్నాను, దేవుడి దయ వల్ల హాస్పిటల్కి వెళ్లాల్సిన పనే రాలేదు. మరి నేను కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయినట్టేనా? చాలామంది ఇలానే అనుకుంటారు. కానీ అస్సలు కాదండి. మీరు ఒక్క క్లెయిమ్ కూడా చెయ్యకపోయినా సరే హెల్త్ ఇన్షూరెన్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదెలాగంటే, మనం హెల్తీగా ఉన్నందుకు ఇన్షూరెన్స్ కంపెనీలే మనకు బోనస్ ఇస్తాయి. దాన్ని నో క్లెయిమ్ బోనస్ అంటారు. అంటే మనం క్లెయిమ్ చెయ్యని ప్రతి సంవత్సరానికి మన ఇన్షూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతుంది. అది ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా. అన్నింటికంటే ముఖ్యమైనదేంటో తెలుసా? రేపు ఏం జరిగినా నా దగ్గర ఒక సేఫ్టీ నెట్ ఉంది అనే ధైర్యం, ఆ పీస్ ఆఫ్ మైండ్, దానికి వెలకట్టలేం. అల్టిమేట్గా హెల్త్ ఇన్షూరెన్స్ గోల్ ఇదే. డబ్బు గురించి టెన్షన్ పడకుండా మొత్తం ఫోకస్ అంతా రికవరీ మీదే పెట్టేలా చూడటం. ఆ ప్రశాంతతే కదా అసలైన ఆరోగ్యమంటే. ఒక విషయం గుర్తుంచుకోవాలి, హెల్త్ ఇన్షూరెన్స్ అనేది ఖర్చు కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్. మన ఫ్యూచర్ కోసం మనం చేసే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సింపుల్ ఆన్సర్, ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఎందుకంటే లాజిక్ చాలా సింపుల్. వయస్సు పెరిగే కొద్దీ హెల్త్ రిస్క్స్ పెరుగుతాయి, కాబట్టి ప్రీమియం కూడా పెరుగుతుంది. అదే మనం యంగ్ ఏజ్లో తక్కువ రిస్క్ ఉన్నప్పుడే పాలసీ తీసుకున్నామనుకోండి, లైఫ్ లాంగ్ తక్కువ ప్రీమియంతో నెట్టుకురావచ్చు. మనం లేట్ చేసే కొద్దీ మన జేబు మీద భారం పెరుగుతూనే ఉంటుంది, అంతే. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. సరైన టైంలో మనం వేసే ఒక చిన్న స్టెప్ మన ఫ్యూచర్కి ఒక పెద్ద సెక్యూరిటీ షీల్డ్ అవుతుంది. అంతేకాదు, ఇది మన నెక్స్ట్ జనరేషన్కి మనమిచ్చే ఒక గొప్ప భరోసా కూడా. చివరగా ఒక్క విషయం గురించి ఆలోచిద్దాం. మనం ఫిజికల్ హెల్త్ కోసం ఎంత చేస్తాం? జిమ్కి వెళ్తాం, డైట్ ఫాలో అవుతాం, అన్నీ చేస్తాం. మరి మన ఫైనాన్షియల్ హెల్త్ సంగతి ఏంటి? ఈ రెండూ ఒక్కదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మన భవిష్యత్తు నిజంగా సేఫ్గా ఉంటుంది. ఏమంటారు?